నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న రేణు దేశాయ్ అలాగే ఆవిడ మాజీ భర్త అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిశారు, భేటీ అయ్యారు అని చెప్పేసి వార్తలు బాగా వచ్చినాయి. అంటే ఎందుకు కలిసే అంటే టైం వచ్చింది అంటారు సార్? రేణు దేశాయ్ గారు భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథం ఆ పరివారంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆధ్యాత్మిక యూనివర్సిటీ పెడదామన్న ప్రచారం చేయడం కోసం ఆ భగవద్గీత సారాంశం మానవ జీవనావళి అంటే వాళ్ళు సత్ప్రవర్తన కోసం ఉపయోగపడుతుందని ఆర్యులు చెప్పారు, అన్ని తరాల వారు చెప్తున్నారు. ద్వాపర యుగం తర్వాత భగవద్గీత దాన్ని బహుళ ప్రాచుర్యం పొందడం కోసం చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కొత్తగా ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. రామకృష్ణ మిషన్ వాళ్ళు కూడా భగవద్గీతని ప్రచురించి చాలామందికి అది ఎన్నో అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయన విద్యాప్రకాశానందగిరి స్వాములు వారు అన్నమాట. అంటే అక్కడ ఏరుపేరులో వ్యాసాశ్రమంలో పీఠాధిపతి అన్నమాట. చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ అటువంటి ప్రాచుర్యం పొందడం కోసం ఆవిడ ప్రయత్నం చేస్తుంది. ఇక్కడికి వచ్చి దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేష్ గారిని కలిసింది. అంటే సంబంధిత శాఖ మంత్రి కదా, ఆ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేష్ గారు కూడా అఖండమైన స్వాగతం పెట్టించి ఆవిడ తాలూకు మాటలు విని ఆవిడ వాగ్దానం చేసి ఇంట్లో భోజనం చేసి పట్టుచీర పట్టు వస్త్రాలు సమర్పించి ఆడపిల్లకి ఇచ్చినట్టు గాజులు పసుపు కుంకాలు ఇచ్చి సాగనంపింది అన్నమాట. అది చూడగానే మనలాంటి వాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది. ఒక మంచి కార్యక్రమం మంచి తలంపుతో వచ్చే వాళ్ళకి ఆ సంకల్పం సిద్ధించమని చెప్పాలి, వారి చేతైనంత వరకు చేయందించారు చేదోడు వాదుడుగా. అది చేసింది. అది ఇక్కడ ఏంటంటే ఆనం రామనారాయణ గారికి అంటే రేణు దేశాయ్ కలవడంలో ఆంతర్యం చెప్తున్నాను. ఎందుకు కలవాలంటే కేవలం పవన్ కళ్యాణ్ చూడడానికి కలవడానికి అయితే మాత్రం ఆవిడ రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడో చూడాలనుకుంటే పిల్లల తాలూకు ప్రోగ్రెస్ చూడాలంటే ఈయనే వెళ్ళిపోతాడు. ఆ విషయం బట్టలు బయలైంది మాట. ఆవిడే చెప్పింది, నాకు భర్తగా కాదు, నాకు మంచి స్నేహితుడిగా ఉంటాను, హూ ఆర్ యూ టు ఆస్క్ అని అంటుందన్నమాట. మీరెవరు నన్ను ప్రశ్నించడమే కానీ అంత గుండె ధైర్యం ఉన్న వ్యక్తి చదువుకుంది కదా బాగా. ఆవిడ ఇప్పుడు ఆంధ్ర వస్తుంది. వచ్చి ఆనం రామనారాయణ ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి అన్నమాట. ఆనం రామనారాయణ దగ్గర తన తాలూకు ప్రపోజల్ని పెట్టి ఆంధ్రదేశంలో భగవద్గీత భక్తులు చాలామంది ఉన్నారు. అలాగే పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొంది ఉప ముఖ్యమంత్రిగా 6 శాఖలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన తాలూకు తీరని కోరిక ఏమిటంటే పిఠాపురాన్ని ఒక ఆధ్యాత్మిక యూనివర్సిటీగా మారుస్తానని ఒక వాగ్దానం చేశాడు. ఈ నేపథ్యంలో వెళ్తుందన్నమాట. మరి పిఠాపురంలో ఆధ్యాత్మిక యూనివర్సిటీగా మారుస్తారన్నారు కదా, ఈ భగవద్గీత గ్రంథం ప్రాచుర్యం కోసం మీరేమైనా సహకరిస్తారా వీళ్ళు అడుగుతుంది. ఒక ఉప ముఖ్యమంత్రిగా వాగ్దానం చేసినటువంటి నాయకుడిగా మీరు వాగ్దానం చేశారు. ఇప్పుడు దాని పెద్ద బడ్జెట్తో కూడా పని లేదు. ఒక యూనివర్సిటీ ఏముంది, ఒక 10 ఎకరాల స్థలం తీసుకున్నట్టుగా యూనివర్సిటీ అయిపోతుంది. కావాల్సినంత స్థలం ఉంది పిఠాపురంలో. అలాగే భగవద్గీత ప్రచారం కానీ ఈ టెంపుల్స్ అభివృద్ధి కానీ టెంపుల్స్లో చాలామంది మెడిటేషన్ చేసుకోవడానికి ఏమో మండపాలు కానీ ఇట్లాంటి కొత్త విధానాలతో అక్కడ ఆధ్యాత్మిక యూనివర్సిటీగా చేద్దామన్న తలంపు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అందువల్ల డెఫినెట్గా ఆవిడ ఆయన్ని కలిసి ఆవిడ తాలూకు సంకల్పాన్ని చెప్పి అక్కడి నుంచి సహాయం పొందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తలుచుకుంటే ఒక యూనివర్సిటీ ఏముంది, పెద్ద కాదు, ఒక 20 ఎకరాలు కేటాయిస్తే యూనివర్సిటీ అయిపోతుంది. ఆ పని అందరూ చేయవలసిన అవసరం లేదు. ఆయనకి మనసు పుట్టినట్టయితే ఒక పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో నటించిన డబ్బులు సరిపోతాయి అన్నమాట. అయితే నటించిన డబ్బులు పెట్టమని నేను చెప్పడం కాదు, అది పెద్ద బడ్జెట్తో కూడుకున్న పని ఏం కాదు. ఆవిడ తాలూకు సంకల్పం సిద్ధిస్తుందని చెప్తున్నాను. కానీ సార్, ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆయన కాదు, అయినప్పటికీ ఆయన ఎందుకు హెల్ప్ చేయాలి అంటారు? లేదు, అక్కడికి వెళ్ళింది కదా ఆనం రామనారాయణే దేవాదాయ శాఖ మంత్రి. ముందు వెళ్ళి ఆయన్నే అడిగింది, రిక్వెస్ట్ చేసింది. ముందు వెళ్ళి అయ్యా మీరు చేయండి. అంతకుముందు తిరుమల కూడా
కంప్లీట్గా నాశనం అయిపోయింది. దాన్ని సంరక్షణ చేసి బతికించండి, ఆ పవిత్రతను బతికించండి. భక్తులకి అన్నప్రసాదాలు కూడా కొంచెం క్వాలిటీని పెంచండి. దారి పొడుగుతా నడుచుకుంటూ వస్తున్నటువంటి భక్తులకి మధ్యలో అన్నం కానీ పానీయాలు కానీ ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయండి. దానివల్ల కొంతమంది ఉద్యోగస్తులు బయలుదేరుతారు, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది కదా. అలాగే పెద్ద పులులు ఉండే చోటకి ఎవరు జనసంచారం లేకుండా చేయాలి. జనం పెద్ద పులుల దగ్గరికి వెళ్తే పెద్ద పులి జనసంచారంలోకి వచ్చేస్తుంది. వాళ్ళు దాక్కోవడం చోటు లేదు కదా. వాటికి ఉన్న ఆలోచనలు వాటికి ఉంటాయి. నలుగురు మనుషులు కనిపించారంటే మన పని అయిపోయిందిలో చంపేస్తారు, ఏ తుపాకీతో కాల్చేస్తారు అనుకొని అవి కొండ మీదకి వచ్చేస్తున్నాయి. అది కాక ఆ విషయాన్ని కనుక్కోకుండా చిన్న కర్ర ఇచ్చి పులి చంపమంటే ఏమవుతుంది, చస్తాడు. అది కాకుండా ముందు అసలు బయటికి రాకుండా ఏర్పాటు చేయాలి. బయటికి వచ్చినట్టయితే కొన్ని పార్కింగ్ స్థలాలు పెట్టుకొని అక్కడ కొంతమందిని సెక్యూరిటీని విత్ వెపన్స్ ఇచ్చినట్టయితే, అంటే పులుల్ని చంపడం తప్పు, కానీ పులుల్ని చంపడం కాదు, పులుల్ని అపస్మార స్థితిలోకి చేసేటువంటి ఏర్పాటు చేయాలి. ఒకసారి బుల్లెట్ దిగిందంటే అది మత్తులో పడిపోవాలి. ఎవరో ఈడ్చి మళ్ళీ వాటి క్యాంపస్లో పడేస్తారన్నమాట. ఒక అరగంట సేపు మత్తులో ఉంటుంది కదా, అరగంట సేపు మనం ఏం చేసినా పర్వాలేదు. దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారు అంటే ఈ మనుషులు పులి అపస్మార స్థితిలో ఉంటే ఆ గోళ్ళు తీసుకుంటారు, పులిగోరు చేయించాలండి. అలా కొంతమంది ఇలా రకరకాల ఎక్కడా స్వార్థమే. ఇలా కాకుండా దాన్ని మళ్ళంటి ప్రాణమే కనుక దాన్ని మళ్ళీ అడవిలోకి పంపించేంత వరకు మొత్తగా ఉండేటువంటి వెపన్స్ యూజ్ చేయాలని నా కోరిక. అంటే ఇప్పుడు రేణుదేశాయి ఉద్దేశానికి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తారు అంటారా? రేణుదేశాయికి పవన్ కళ్యాణ్ తప్పకుండా, రేణుదేశాయి ముఖం చూసి కాదు, ఆ పరిస్థితి సీరియస్నెస్ అది చూసి అన్నాడు. పైగా రేణుదేశాయి కంటే ముందు ఆయనే అన్నాడు. ఆయన నోటంటే ఆ మాట వచ్చింది కదా, ఇక్కడ ఆధ్యాత్మిక యూనివర్సిటీ చేయాలి, దేవాలయాలన్నీ కూడా మళ్ళీ పునర్వైభవం వచ్చేలా చూసుకోవాలని ఆయనే చెప్పాడు. ఆ దిశగానే వచ్చింది. నువ్వు ఒక బాట వేద్దాం అనుకుంటే నేను 4 పరుగులు మట్టి తగ్గి బయటకు వేస్తానంటే ఎవడానికి సాయం చేయమంటాడు. యాక్చువల్గా రేణుదేశాయి గవర్నమెంట్కి సాయం చేసినట్టు, గవర్నమెంట్ రేణుదేశాయి సాయం చేయడం కాదు. అన్ని గుళ్ళన్నీ పూర్తి కూలిపోయి, రాముడు నడువిరిపోయి, సీతమ్మ మొహం తెగిపోయి ఇలా ఉన్నట్టయితే అది రాజ్యమా లేకపోతే రావణ కాష్టం అమ్మ? అక్కడ రామతీర్థంలో కొండ మీద ఉన్న సీతమ్మ చాలా ముక్కలు అయిపోయి, హనుమంతుడు కాళ్ళు చేయో విరిగిపోయి, అంటే దరిద్రులు కొంతమంది కాళ్ళు విరిగిపోతే ఇంకొక బొమ్మ చేయిస్తాము, చెయ్యి విరిగిపోతే ఇంకొక బొమ్మ చేయిస్తాము, అంతేగాని సెంటిమెంట్ని మనసులో పెట్టుకోవటం లేదు. ఒక్కొక్క ఆలయంలో 100 సంవత్సరాలు 1400 సంవత్సరాలుగా ఉందమ్మా శ్రీకూర్మంలో తాబేలు. మరి మనం రక్షించుకోబట్టే కదా. అలాగే సూర్యనారాయణ స్వామి ఆలయం, దానికి అన్ని స్లాబులు ఉంటాయి. మరి ఆ సూర్యుడి పదాలు ఎక్కడి నుంచి వచ్చి ఆ స్వామిని తాగుతాయో తెలియదు. అది కష్టం కదా. అలాగే శ్రీశైలంలో అన్నీ పెద్ద పెద్ద స్లాబులు రాయితో ఉన్నది. చంద్రుడు కనిపిస్తాడు బావిలో, మరి ఏ సైంటిస్టులు కనిపెట్టలేదు దాన్ని. అలాగే శ్రీశైలంలో స్వయంభూ లింగం కానీ ఇవన్నీ స్వయంగా వెలిసిన లింగాలు. అంటే భద్రాచలంలో రామ విగ్రహం కానీ శ్రీరాముని విగ్రహం కానీ ఎక్కడా ఉండదు ఆ విగ్రహం. అంటే భద్రాచలం ఉన్న రాముడు విగ్రహం తొడల మీదే సీతాదేవి కూర్చుంటుంది. అంటే దాంపత్యానికి అంత పరాకాష్ట మాట, ఆయన తొడల మీద కూర్చుంటుంది ఆ విగ్రహం. అందుకే ఈ దేశంలో అన్ని విగ్రహాల కంటే భద్రాచలంలో ఉన్న విగ్రహం శుభప్రదం. అది కళ్యాణ రాముడు కదా సీతమ్మ వారిని అలాగ ఆప్యాయంగా అమ్మవారితో దర్శనం ఇవ్వడం చాలా గొప్ప కదా. అంటే పునర్వైభవం తీసుకొస్తే మనకి మనసు ఆనందంతో నిండిపోతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.